హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే షుడ్ ఎస్సీ సిట్ పవర్లెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఒకసారి దీంతో ఇదే కాకుండా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బిల్ అనేది ఒకటి వచ్చింది 2025, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిల్. అండ్ ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ ప్రాబ్లమ్ గేమింగ్ ఎడిక్షన్. సో దీని గురించి ఈవినింగ్ 8 PM వస్తున్నటువంటి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము, అది కూడా చూడండి. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే షుడ్ ఎస్సీ సిట్ పవర్లెస్ అని చెప్పేసి CJI గారు అనడం జరిగిందనమాట. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్ చూసుకుంటే మీరు మన ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయితే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతిసారేను మనము. అండ్ ఇప్పుడు నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆర్టికల్ 143 అని ఒక వీడియో ఉంది, అది చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం జరిగిందంటే 2020లో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక 10 బిల్స్ని పాస్ చేసింది. అవి గవర్నర్ దగ్గరికి వెళ్తాయి కదా, గవర్నర్ వీటికి అసెంట్ ఇవ్వలేదు, దాంతో పాటుగా విత్హోల్డ్ చేయలేదు. సో అట్లా ఆయన అన్సర్టెన్గా ఆయన దగ్గరే పెట్టేసుకున్నారనమాట. సో తమిళనాడు గవర్నమెంట్ దీనికోసం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్కి ప్రెసిడెంట్కి టైం లైన్ ఇచ్చిందనమాట. ఏమని, ఇంత టైం లోపల మీరు వెనక్కి పంపించాలి బిల్స్ని అని చెప్పేసి. సో దీనికోసం తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకి క్వశ్చన్ చేశారు. ఏమని చెప్పి, అసలు ఈ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్నటువంటి ఆఫీసర్స్, వాటికి మీరు జ్యుడిషియరీ టైం లైన్ పెడితే అది ఓవర్ రీచ్ అవుతుంది కదా అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రశ్నించడం జరిగింది. దాంతో పాటుగా మన అడ్వకేట్ జనరల్, సాలిసిటర్ జనరల్ కూడా సుప్రీంకోర్టుని అడిగారు అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సో ఇప్పుడు గవర్నర్స్ ఇలా బిల్స్ బ్లాక్ చేస్తుంటే మేము పవర్లెస్గా కూర్చోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇవాళ అసలు సుప్రీంకోర్టు రోల్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్లో చేస్తున్నటువంటి యాక్షన్స్ని అప్హోల్డ్ చేయడానికి సుప్రీంకోర్టు యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషన్ లెజిస్లేటర్స్ అంటే ఎవరు, మన ఎమ్మెల్యేకి ఎంపీలకి ఒక ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ ఆర్టికల్స్లో 79/122 అండ్ 168/212 అనమాట. ఇది వచ్చేటప్పటికి పార్లమెంట్కి, ఇది వచ్చేటప్పటికి స్టేట్ లెజిస్లేచర్కి. సో సుప్రీంకోర్టు గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 32 అండ్ 141 ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటరప్ట్ చేయడానికి అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ బాడీస్ యొక్క ఫంక్షనింగ్కి సుప్రీంకోర్టు వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఒక్కసారి ఇప్పుడు వై సుప్రీంకోర్టు కన్సిడర్స్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం అనమాట, పార్లమెంట్ కాదు ఇక్కడ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ వన్, సుప్రీంకోర్టు గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 32 కింద సిటిజన్స్ డైరెక్ట్గా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తుంది మన కాన్స్టిట్యూషన్. అండ్ దాంతోపాటు కేశవానంద భారతి కేసు 1973లో చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని తీసుకొచ్చింది. సో లెజిస్లేటివ్ పరంగా అంటే ఏదైనా లా చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అవ్వకుండా పార్లమెంట్ యొక్క లా మేకింగ్ పవర్ మీద లిమిట్ అనేది ప్లేస్ చేసింది. సో దానివల్ల అల్టిమేట్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా అయిందనమాట మన సుప్రీంకోర్టు. రెండోది వచ్చేప్పటికి జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది లాస్. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. ఈ ఆర్టికల్స్ దేని గురించి, ఇవి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రైక్ డౌన్ చేయడానికి వాడేటటువంటి ఆర్టికల్స్ అనమాట. ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఇందిరాగాంధీ అండ్ మినర్వా మిల్స్ కేసులో చూడొచ్చు. 1975 ఇందిరాగాంధీ గారి కేసు అండ్ 1980లో జరిగినటువంటి మినర్వా మిల్స్ కేసులో. సో ఆ కేసులో మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది దాని ముందు గవర్నమెంట్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాయో. సో ఈ కేసెస్లో పార్లమెంట్ ఇలాంటి లాస్ తీసుకురాకూడదు, అంటే ఇలా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకూడదు అని చెప్పేసి కోర్టు ఆ లాస్ని ఇన్వాలిడేట్ చేసింది. సో ఇది జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది లాస్. ఏ లా చేసినా జ్యుడిషియరీ యొక్క రివ్యూ అనేది ఉంటుంది. మూడోది వచ్చినప్పుడు చెక్ ఆన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఆర్టికల్ 105 అండ్ ఆర్టికల్ 194 పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్కి ప్రివిలేజెస్ అందిస్తుందన్నమాట. అంటే పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉంటారో, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకి సర్టన్ ప్రివిలేజెస్ ఇస్తాయి ఈ ఆర్టికల్స్. సో స్పెసిఫిక్గా రాజా రాంపాల్ కేసులో ఏం జరిగింది అంటే ఇది ఒక ఎంపీ బ్రైబరీ కేసు, ఆయన ఎక్స్పల్జన్ గురించి అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ కేసులో, పార్లమెంట్కి మెంబర్స్ని ఎక్స్పెల్ చేసేటటువంటి పరిధి మరియు దాని యొక్క పవర్ అనేది ఉంది, కానీ అది జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అవ్వబడుతుంది. ఇఫ్ ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైలేట్ చేసినట్టయితే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తుందన్నమాట. ఆ తర్వాత లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ బ్యాలెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ఆర్ బొమ్మాయి గారి కేసు, దాని ముందు బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలాసార్లు ప్రెసిడెంట్ రూల్ స్పెసిఫిక్గా స్టేట్స్లో ఆర్టికల్ 356ని వైలేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా, ఫెడరలిజంని స్ట్రెంథెన్ చేసింది. అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా సరే
ఆర్బిట్రరీ డిస్మిసల్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ పడిపోయేలాగా చేయడం కానివ్వండి. సో ఇలాంటివి చేయడానికి ఎగనైస్ట్గా మనకి రూలింగ్ ఇచ్చింది. దాంతోపాటు ఫ్లోర్ టెస్ట్ అనే ప్రిన్సిపల్, అంటే ఏ గవర్నమెంట్ మెజారిటీలో ఉందో తెలుసుకోవడానికి ఫ్లోర్ టెస్ట్ ప్రిన్సిపల్ని కూడా ఇచ్చింది మనకి సుప్రీంకోర్టు ఇక్కడ. సో అలా ఫెడరలిజంని కాపాడింది. అండ్ దాంతోపాటు డెమోక్రటిక్ సేఫ్ గార్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కిహోటో కేసు వచ్చేటప్పటికి మనకి యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఒక మెంబర్ డిఫెక్ట్ చేశాడు అని చెప్పేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్ డెసిషన్ అనేది వ్యాలిడే ఇక్కడ. అండ్ కాకపోతే ఈ డెసిషన్ కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది తప్పకుండా ఉంటుంది అని చెప్పింది అనమాట. సో దట్ స్పీకర్ లాంటి పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అన్చెక్డ్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సైజ్ చేయకుండా ఉంటారు అని చెప్పింది. సో ఓవరాల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఒక వైటల్ కాన్స్టిట్యూషనల్ వాచ్ డాగ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎన్ఫోర్స్ చేయడము అండ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ కాకుండా చూడడం అనమాట. అండ్ ఇంకా కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎట్లా సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసిందో చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 105 అండ్ ఆర్టికల్ 194 దేని గురించి? పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి. రాజా రాంపాల్ కేసులో మనం చెప్పాం కదా. సో ఇక్కడ ఏంటి? ప్రివిలేజెస్ ఉండొచ్చు. ఆ ప్రివిలేజెస్ కింద మనం పార్లమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ఎక్స్పెల్ చేయొచ్చు. కానీ అది కూడా జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఎస్ఆర్ బొమ్మాయి గారి కేసు మనం మీద చెప్పే ఉన్నాము. గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ పెట్టారు అందులో. దాంతోపాటు నబం రెబియా గారి కేసులో చూసుకున్నట్టయితే మనకి గవర్నర్ హౌస్ ఫంక్షనింగ్లో ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పారనమాట. అండ్ దాంతోపాటు క్రబ్బింగ్ ఆర్బిటరీ యాక్షన్స్. కేసీఎం మేఘచంద్ర కేసులో ఏం జరిగిందంటే యాంటీ డిఫెక్షన్ డెసిషన్స్ ఉంటాయి కదా, అవి 3 నెలల లోపల తీసుకోవాలి అని చెప్పింది అనమాట. సో దానివల్ల ఆర్బిటరీగా చాలా రోజులు ఈ డెఫెక్షన్ గురించి డెసిషన్ తీసుకోకుండా ఉంటారు రూలింగ్ పార్టీకి సంబంధించి అయితే. సో అలా కాకుండా వాళ్ళ మీద కూడా ఒక లిమిట్ ప్లేస్ చేసింది. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ విషయంలో చూసుకుంటే PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ కేసులో మనం చూసుకుంటే మ్యాండేటరీగా ఒక క్యాండిడేట్ యొక్క క్రిమినల్ రికార్డ్స్, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ బయట పెట్టాలని చెప్పింది. సో దానివల్ల ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ ఉంటుంది అని చెప్పింది. ఇంకా దాంతోపాటు జ్యుడిషియల్ రివ్యూలో చూసుకున్నట్టయితే ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కదా, వాటికి రివ్యూ అనేది ఉండదు. కాకపోతే ఇందిరాగాంధీ కేసులో కానివ్వండి, మనం ఇందాక మినర్వా మిల్స్ గారి కేసులో కానివ్వండి, సో ఈ కేసెస్లో మనము జ్యుడిషియల్ రివ్యూని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కేశవానంద భారతి గారి కేసు. అండ్ పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయలేనటువంటి కేసు అనమాట అది. సో అలానే ఈ జ్యుడిషియరీకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి దాన్ని రోల్ ప్లే చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు అనమాట. అసలు లెజిస్లేచర్ చేయాల్సినటువంటి పనుల్లో కూడా ఓవర్గా ఇంటర్ఫియర్ అవుతుంది అనేటటువంటి కేసు చాలాసార్లు ఉంది. ఇది మనం నవం రెబియా గారి కేసులో చూసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు NJAC కేసులో కూడా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ కేసు. సో ఇందులో ఏంటి అంటే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండిపెండెంట్గా ఉండాలి, జ్యుడిషియరీ చేతిలో ఉండకూడదని చెప్పడం జరిగింది. సో దానికి సుప్రీంకోర్టు లేదు, ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్పింది అనమాట. సో దీన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా కన్సిడర్ చేస్తాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి డిలేయింగ్ డెసిషన్స్. ఇక్కడ మనకి బ్యాక్లాగ్స్ విషయం తెలిసింది. సుప్రీంకోర్టులో అండ్ హైకోర్ట్స్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? దాదాపు 4 కోట్ల కేసులు ఇండియాలో బ్యాక్లాగ్ ఉన్నాయి. సో వర్డిక్ట్స్ చాలా లేట్గా వస్తున్నాయి. మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే మహారాష్ట్ర ఒక పొలిటికల్ క్రైసిస్ టైంలో దాదాపు సుప్రీంకోర్టు 1 year తీసుకుందనమాట ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయడానికి. సో దీన్ని బట్టి ఎంత డిలే అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఇంప్లిమెంటేషన్ గ్యాప్. సో సుప్రీంకోర్టు కొన్ని డైరెక్టివ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్కి కానివ్వండి లేదా ఏవైనా సరే డైరెక్టివ్స్ అనేది సుప్రీంకోర్టు ఇస్తుంది. కానీ చాలా వరకు స్పీకర్ విషయంలో కూడా ఈ కేసీ మేఘచంద్ర సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్స్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో 3 నెలల్లో డిసైడ్ చేయాలని చెప్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు చేయట్లేదు అనమాట. అది మేజర్ ప్రాబ్లమ్. ఇంకోటి వచ్చి ప్రివిలేజెస్ వర్సెస్ రైట్స్. ఇక్కడ మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు రాజా రాంపాల్ సింగ్ కేసు గురించి మాట్లాడుకున్నాం ఇందాక చూసుకున్నట్టయితే. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే పార్లమెంట్ ఎక్స్పెల్ చేసే పవర్ ఉంచింది కానీ దాని మీద జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంది డెఫినెట్గా. కానీ ఏది రైట్ ఏది ప్రివిలేజ్ అనే దాని మీద చాలా ఇష్యూస్ అండ్ డిబేట్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి గవర్నర్స్ డిస్క్రిషన్ మిస్యూజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నర్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఆ డిస్క్రిషనరీ పవర్స్ని మిస్యూజ్ చేయడము కంటిన్యూస్గా మనకి న్యూస్లో చూడొచ్చు అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ వైస్ ఛాన్సలర్స్ యూనివర్సిటీస్లో అపాయింట్ చేయడము. సో ఇవన్నీ ఆయనకున్నటువంటి పవర్స్ని మిస్యూజ్ చేయడమే. అండ్ దాంతోపాటు చాలాసార్లు మనకి క్రిటిసిజం వస్తుంది గవర్నర్స్ మీద, ఏమని సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి. సో జ్యుడిషియరీ ఉన్నా సరే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ అరౌండ్ దిస్ అనమాట. ఇంకోటి వచ్చి ఇన్కన్సిస్టెంట్ స్టాండర్డ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పీకర్ గురించి కానీ గవర్నర్ పవర్స్ గురించి కానీ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకమైనటువంటి ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శివరాజ్ సింగ్ చౌహాన్ కేసు సుప్రీంకోర్టు గవర్నర్ డిస్క్రిషన్ మీద ఫ్లోర్ టెస్ట్ జరగాలి అని చెప్తుంది. అదే నబం రెబియా కేసుకు వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే గవర్నర్ పవర్స్ని లిమిటెడ్ చేసేస్తుంది అనమాట. అండ్ లేటర్ కేసెస్లో గవర్నర్ పవర్స్ ఇంకోలాగా డిఫైన్ చేసింది. సో బేసిక్గా ఒక యూనిఫామ్ స్టాండర్డ్ లేకపోవడం అనేది మేజర్ రీజన్.
ఇంకోటి వేకెన్సీస్ అండ్ పెండెన్సీ. ఇది అందరికీ తెలిసిందే, దాదాపు 70,000 కేసెస్ పెండింగ్ సుప్రీంకోర్టులో మాత్రమే. అండ్ ఓవరాల్గా చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అసలు దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టైం బౌండ్ డిస్క్వాలిఫికేషన్. సో ఇప్పుడు ఏదైనా డిస్క్వాలిఫికేషన్ ఉంది అనుకోండి, కేశీ మేఘచంద్ర కేసులో చెప్పినట్టు దాదాపు 3 months టైం ఉండాలి. 3 months టైం లోపల స్పీకర్ డెసిషన్ తీసుకోగలగాలి దానికి. అండ్ దాంతోపాటు ఇండిపెండెంట్ ట్రైబ్యునల్స్. సో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ కేసెస్ ఉన్నాయి. సో అందులో స్పీకర్ ఒక పార్టీ నుంచి వస్తారు, స్పీకర్ పార్టిసన్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి అవకాశం లేకుండా మనము ఒక ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ కానివ్వండి, ఒక ఇండిపెండెంట్ బాడీ ఇలాంటి కేసెస్ మీద డిసైడ్ చేయాలి. సో దానివల్ల న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇంకోటి కోడిఫికేషన్ ఆఫ్ ప్రివిలేజెస్. ఏది రైట్ ఏది ప్రివిలేజ్ అనేది సీరియస్గా కోడిఫై చేయాలి. ఇది మనకి సెకండ్ ఏఆర్సీ కూడా ఇదే చెప్తుంది అనమాట. అంబిగ్విటీ తగ్గుతుంది దీనివల్ల. అండ్ ఇంకొకటి గవర్నర్ రోల్కి గైడ్ లైన్స్. మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా కేసెస్ ఈ ఫెడరల్ ఇష్యూలు వచ్చేది గవర్నర్తోనే. సో ఆయన రోల్ ఏంటి, అసలు ఆయన మెకానిజం ఏంటి, అంటే ఫ్లోర్ టెస్ట్ పెట్టాలంటే ఎలాంటి మెకానిజమ్స్ ఉండాలి, సమన్ చేయాలంటే ఎలాంటి మెకానిజమ్స్ ఉండాలి. సో క్లియర్ నార్మ్స్ అండ్ గైడ్ లైన్స్ విత్ లెజిస్లేటివ్ బ్యాకింగ్ రావాలి. అండ్ ఇంకోటి టెక్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. సో ఏవైతే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నాయో అవి ట్రాన్స్పరెన్స్గా ఉండాలి. సో దానికోసం లైవ్ స్ట్రీమింగ్ కానివ్వండి, లేదా దానికోసం అని చెప్పేసేసి మనము సీక్రెసీని తగ్గించాల్సి ఉంటుంది, మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డ్స్ చేయాలి ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ బెంచెస్. ఏదైనా గవర్నమెంట్ ఫార్మేషన్ విషయంలో కానివ్వండి, ఫ్లోర్ టెస్ట్ల విషయంలో కానివ్వండి కేసెస్ వస్తే ఫాస్ట్గా హియరింగ్ ఇవ్వడానికి, సో దట్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డీస్టెబిలైజ్ అవ్వకుండా ఉండడానికి ఆ స్టేట్లో. సో అర్జెంట్ హియరింగ్స్ అనేవి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా జరపాలి. అండ్ దాంతోపాటు పార్లమెంటరీ రిఫార్మ్స్ లైక్ యూకే మోడల్, అండ్ దాంతోపాటు డిస్ప్యూట్స్ ఇంటర్నల్గానే హ్యాండిల్ చేసేటటువంటి పద్ధతితో తీసుకురావాలన్నమాట. సో దానికి వే ఫార్వర్డ్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ని, కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయడం, డెమోక్రటిక్ ప్రొటెక్ట్ చేయడంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అలానే ప్రతి ఆర్గాన్ యొక్క ఓవర్ రీచ్ కాకుండా ఉండాలి అంటే వాటి యొక్క జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది కావాలి. కానీ జ్యుడిషియరీ కూడా ఓవర్ రీచ్ అవ్వకపోవడమే ఇక్కడ ఉన్నటువంటి సర్టైన్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాల్సింది. సో ఇది ఈ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే జస్టిస్ ఈజ్ నాట్ అబౌట్ టీచింగ్ సమ్వన్ లెసన్ అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ ఆర్టికల్లో దేని గురించి మాట్లాడుతున్నారు, కస్టోడియల్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఫస్ట్ ఈ కేసు ఛత్తీస్గఢ్లో జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ హైకోర్టు దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అంటే ఒక దళిత్ పర్సన్ని పబ్లిక్ మిస్బిహేవియర్ అనే పేరు మీద కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ అయిన గంటల లోపల అంటే ఫ్యూ అవర్స్ లోపలే ఆయన మరణించడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకి మెడికల్ చెకప్ చేశారు. మెడికల్ చెకప్లో ఎలాంటి ఇంజురీస్ లేవు, కానీ పోస్ట్ మార్టంలో చూసుకుంటే దాదాపు 26 wounds ఉన్నాయన్నమాట ఆయన బాడీ మీద. అండ్ ఇంకా పోలీస్ ఆఫీసర్స్ని ఈ మర్డర్కి కన్విక్ట్ చేయడం జరిగింది. కానీ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం చేసిందో తెలుసా, వాళ్ళ సెంటెన్సింగ్ ఉంటుంది కదా, ఇంప్రిజన్మెంట్ టైం, అది తగ్గించింది. ఎందుకో చెప్పేసేసి పోలీస్ వాళ్ళకి ఆ ఇంటెంట్ లేదు, అతన్ని చంపాలనే ఆలోచన లేదు, కానీ అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది అనేటటువంటి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక హైకోర్టు యొక్క లాంగ్వేజ్ ఉంది చూసారా, దాని యొక్క రీజనింగ్ ఉంది చూసారా, జస్ట్ వాళ్ళకి ఇంటెన్షన్ లేదు వాళ్ళని చంపాలి అని చెప్పేసి. సో అది వెరీ డిస్టర్బింగ్ అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఈ కస్టోడియల్ వైలెన్స్ ఏదైతే ఉందో అది ఒక అన్కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్, అంతేకాని డిసిప్లినరీ టూల్ లాగా మా ఇంటెన్షన్ ఇది కాదు, జస్ట్ ఊరికి డిసిప్లిన్ చేయడానికి ట్రై చేశాము కానీ అతను చనిపోయాడు. సో ఇలాంటి మైండ్ సెట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. ఓవరాల్గా మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోకి వద్దాము. సో ఇక్కడ కస్టోడియల్ వైలెన్స్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటుగా కస్టోడియల్ వైలెన్స్కి వస్తున్న రీజన్స్ ఏంటి, అండ్ సేఫ్ గార్డ్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఛాలెంజ్, వీటిని డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టోడియల్ వైలెన్స్ అంటే ఏంటి, ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ సెక్షువల్గా కానీ పోలీస్ మరియు జ్యుడిషియల్ కస్టడీలో అబ్యూస్ జరిగినట్టయితే దాన్ని మనం కస్టోడియల్ వైలెన్స్ అని చెప్తామన్నమాట. ఇది హ్యూమన్ రైట్స్ బేసిక్ రూల్ ఆఫ్ లా అండ్ దాంతోపాటుగా పబ్లిక్ యొక్క ట్రస్ట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వాటి మీద ఓవరాల్గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ హ్యూమన్ రైట్ని వైలేట్ చేస్తుంది. గ్రేవ్ థింగ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు కేసెస్ ఉన్నాయి, ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూద్దాం, ఇండియాలో ఎన్ని కస్టోడియల్ డెత్స్ ఉన్నాయని చెప్పేసి. ఎన్హెచ్ఆర్సీ 2021-22 రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 2150 డెత్స్, అంటే దాదాపు 2000 డెత్స్ జ్యుడిషియల్ కస్టడీలో జరిగాయి, 155 డెత్స్ వచ్చి పోలీస్ కస్టడీలో జరిగాయి. అండ్ ఇక్కడ విషయం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఎన్నిటికి తీసుకున్నారు, ఓన్లీ 21 తీసుకున్నారు ఈ 1 yearలో. 0.23% అంటే కనీసం 0.5 కూడా డిసిప్లినరీ యాక్షన్స్కి వెళ్ళలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత గ్రేవ్ సిచ్యువేషన్లో ఉందని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 1800 డెత్స్ అయితే అందులో 26 కన్విక్షన్స్. అండ్ ఇంకా ఈ 1800 దాదాపు 890 మంది మాత్రమే పోలీస్ వేకి ఎగనెస్ట్గా కంప్లైంట్ ఇచ్చారనమాట. అంటే 1000 డెత్స్ అసలు కంప్లైంట్ కూడా అవ్వలేదు పోలీస్కి ఎగనెస్ట్గా. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టే తమిళనాడులో స్పెసిఫిక్గా 2016 నుంచి 2022 వరకు 490 డెత్స్. అండ్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టోడియల్ వైలెన్స్ చూసాం మనం ఇక్కడ. అండ్ గ్లోబల్ టార్చర్ ఇండెక్స్లో కూడా ఇండియా ఒక పొజిషన్ చూసుకున్నట్టయితే హై రిస్క్ కింద క్లాసిఫై చేసింది. అండ్ 2024లోనే 2300 డెత్స్ రిపోర్ట్ చేసామన్నమాట. ఇది
ఇది స్టాటిస్టిక్స్ ఇండియా యొక్క కస్టోడియల్ డెత్స్లో. అండ్ రీసెంట్గా మీరు కేసెస్ వినే ఉంటారు. ఒకటి శంతన్కులం కేసు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఫాదర్ జయరాజ్ అండ్ దాంతోపాటుగా వాళ్ళ కొడుకు బెనిక్స్ ఇద్దరు చనిపోయారు పోలీస్ టార్చర్లో. అండ్ అంబసముద్రం కేసు ఇది కూడా తమిళనాడులో జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి యూత్ని టార్చర్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి షేక్ షదాదత్ కేసు ఇది ఢిల్లీలో జరిగింది. అండ్ ఇంకా గుణ మధ్యప్రదేశ్లో ట్రైబల్ యూత్ కేసు అయితే తన పెళ్లి రోజు చనిపోయాడు అనమాట అక్కడ పర్సన్ కస్టడీలో. అండ్ ఇంకొకటి సోమనాథ్ సూర్యవంశీ కేసు 2022 మహారాష్ట్రలో జరిగింది. ఇతను ఒక లా స్టూడెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. అండ్ దాంతోపాటు నారాయణ్ దీప్ సింగ్ కేసు అనమాట, ఈయన కూడా లాకప్లో చనిపోవడం జరిగింది. అండ్ దేర్ ఫ్యామిలీ ఎలిజిడ్ టార్చర్. అండ్ ఇంకా అజిత్ కుమార్ కేసు 2025లో తమిళనాడులో జరిగింది అనమాట. ఈయన ఒక టెంపుల్ గార్డ్, ఈయన పోలీస్ బీటింగ్ వల్ల చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ ప్రోబ్ ఆర్డర్ చేశారు. బట్ యూ సీ ద అమౌంట్ ఆఫ్ కేసెస్ అండ్ ద గ్రేవ్నెస్ ఆఫ్ దిస్ కేసెస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎందుకు మన దగ్గర ఎందుకు అన్ని కస్టోడియల్ డెత్స్ జరుగుతున్నాయి, అసలు రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేటికి ల్యాక్ ఆఫ్ పోలీస్ అకౌంటబిలిటీ. ఎందుకని చెప్పి ల్యాక్ ఆఫ్ పోలీస్ అకౌంటబిలిటీ అని చెప్తున్నామంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కస్టోడియల్ డెత్ చేసినా సరే మనం కన్విక్షన్స్ ఎంత చూసామో 0.25% కూడా లేవు కన్విక్షన్స్. సో అకౌంటబిలిటీ అనేది ఎలా వస్తుంది అసలు కన్విక్షనే లేనప్పుడు? అంటే ఇలా జరిగినా సరే వాళ్ళ మీద పెద్ద రిస్క్ లేదు అని చెప్పేసి చెప్పడమే కదా ఇది. సో దీనివల్ల ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ అనేవి ఎప్పుడైనా సరిగ్గా లేనప్పుడు మళ్ళీ సేమ్ విషయమే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అకౌంటబిలిటీ లేకపోవడం. రెండోది డిలేస్ ఇన్ ద జస్టిస్. ఇక్కడ మనకి సుమన్ కాలే కేసు చూడొచ్చు అనమాట. ఛార్జెస్ ఎప్పుడు వచ్చినాయి తెలుసా? 17 ఏళ్ల తర్వాత, 17 years తర్వాత ఛార్జెస్ చేసినప్పుడు అసలు విక్టిమ్ యొక్క ఫ్యామిలీకి ఏం న్యాయం జరుగుతుంది, అండ్ దాంతోపాటు డిటరెన్స్ అనేది ఎలా ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఉండడానికి. అలాంటి లాంగ్ డిలేస్ చేయడం వల్ల జస్టిస్ యొక్క మెయిన్ ఐడియానే అండర్మైన్ అవుతుంది అనమాట. మూడోది వచ్చేటప్పటికి ఇన్ఎడిక్వేట్ ఇల్లీగల్ సేఫ్ గార్డ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ టార్చర్ అని ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది ఉంటుందన్నమాట. ఇండియా దాన్ని రాటిఫై చేయలేదు. అండ్ దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ బిల్ తీసుకొచ్చాం కానీ దాన్ని పాస్ చేయలేదు, అది పెండింగ్లోనే ఉంది. సో విక్టిమ్స్కి చాలా తక్కువ ప్రొటెక్షన్ ఉంది. అండ్ దాంతోపాటు రెమెడీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇండియన్ లా కింద. అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒపేక్ ఇన్వెస్టిగేషన్స్. ఇక్కడ అజిత్ కుమార్ కేసు అని చెప్పి ఒక కేసు గురించి చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, సీసీటీవీ ఎవిడెన్స్ లేవు. అంటే ట్యాంపరింగ్ అనేది జరిగిందనే కదా ఇక్కడ అర్థము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్కి ట్రాన్స్పరెన్సీ లేదు ఇలాంటి విషయాల్లో. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఓవర్ క్రౌడెడ్ అండ్ అండర్ స్టాఫ్డ్ ప్రిజన్స్. ఇక్కడ బీహార్, యూపీ లాంటి స్టేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇన్హ్యూమన్ కండిషన్స్ వల్ల ఈ డెత్స్ ఎక్కువ రిపోర్ట్ చేస్తామన్నమాట. మెడికల్ కేర్ లేకపోవడము, జైల్స్ ఓవర్ క్రౌడ్ అయి ఉండడము, అండ్ దీనికి పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక రూట్ కాజ్. ఇంకొకటి చూసుకున్నట్టయితే టార్గెటింగ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడులో స్పెసిఫిక్గా 20% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. ఎంతమంది? 20% ఆఫ్ ద తమిళనాడు పాపులేషన్ ఎస్సీస్గా ఉన్నారనమాట. ఈ ప్రివెన్టివ్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? 38.5%. సో ఇది మనం చూసుకున్నట్టయితే పూర్ అండ్ దాంతోపాటు వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళనే ఎఫెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. అండ్ దాంతోపాటు ఇది క్యాస్ట్ బేస్డ్ ప్రొఫైలింగ్ని కూడా ఇండికేట్ చేస్తుంది, వేర్ మార్జినైజ్డ్ గ్రూప్స్ ఈ డిస్ప్రపోర్షనేట్గా ఈ అబ్యూస్కి గురవుతున్నారని చెప్పేసి. ఇంకోటి వచ్చేటప్పటికి లిమిటెడ్ ఇండిపెండెంట్ ఓవర్సైట్. ఎన్హెచ్ఆర్సీ రికమెండేషన్స్ ఇస్తుంది కానీ అక్కడ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా, ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఉందా అంటే లేదు. సో ఇండిపెండెంట్ అకౌంటబిలిటీ అనేది లేకుండా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఎన్హెచ్ఆర్సీ కానీ ఎవరైనా ఇచ్చిన రిఫార్మ్స్ అనేవి జస్ట్ సూపర్ఫిషియల్గా అడ్వైజరీగా మాత్రమే మిగిలిపోతాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి కల్చరల్ అండ్ ప్రొసీజరల్ బయాస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిహెచ్ఆర్ఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమని చెప్పేసి అసలు మొత్తం ఒక 100 కేసులు జరిగితే అందులో 30 మాత్రమే కనీసం రిపోర్ట్ చేస్తారు, 70 people అసలు రిపోర్ట్ కూడా చేయరని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన సొసైటీలో కల్చర్ ఆఫ్ సైలెన్స్. ఎందుకు మన గోల, ఆ పర్సన్ ఎలాగో వెళ్ళిపోయారు, మనమైనా ప్రశాంతంగా బతుకుతాం, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది చూసారా. జస్టిస్ కోసం సీక్ చేయకుండా సైలెన్స్ అనేటటువంటి ఒక కల్చర్. అండ్ దాంతో పాటు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. అంటే ఒకవేళ జస్టిస్ కోసం వెళ్ళినా సరే వాళ్ళు ఏదో చేస్తారు అండ్ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండరు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగదు, ఫ్యాక్ట్స్ని కప్పేస్తారు. సో ఈ రకమైనటువంటి భయాలు ఉంటాయి కదా, ఈ కల్చరల్ మరియు ప్రొసీజరల్ బయాసెస్, దీనివల్ల కూడా చాలామంది వెళ్ళట్లేదు జస్టిస్ కోసం. సో ఈ కస్టోడియల్ వైలెన్స్కి ఎగనైస్ట్గా మనకి కాన్స్టిట్యూషన్లో కానీ లీగల్గా కానీ ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏంటి అనేది చూద్దాము. కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే ఆర్టికల్ 20 రైట్ టు ప్రొటెక్షన్ అగైన్స్ట్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అనమాట. 21 ప్రొటెక్షన్ ఫ్రమ్ టార్చర్. అండ్ దాంతోపాటుగా 22(1) వచ్చేటప్పటికి రైట్ టు కౌన్సిల్, అదొక ఫండమెంటల్ రైట్గా ఉందన్నమాట కౌన్సిల్. సో ఇది కాన్స్టిట్యూషన్గా ఇచ్చినటువంటి రెమెడీస్. లీగల్గా చూసుకుంటే భారతీయ న్యాయ సంహిత 2023 కింద సెక్షన్ 120 ఇదేం చెప్తుందంటే ఎవరైతే ఇంటెన్షనల్గా గ్రీవియస్ హర్ట్ అనేది కాజ్ చేస్తారో ఆర్ కన్ఫెషన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, సో వైలెన్స్ ద్వారా, కోఎరిక్షన్ ద్వారా చేస్తారో వాళ్ళని పెనలైజ్ చేస్తుంది. అండ్ సెక్షన్ 35 ఆఫ్ BNSS
భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇదేం చెప్తుంది అంటే మనకి వ్యాలిడ్ రీజన్స్ ఉంటేనే అరెస్ట్ కానీ డిటెన్షన్ కానీ చేయాలి. అండ్ దాంతోపాటు ఆ ప్రొసీజర్స్ కూడా డాక్యుమెంటేషన్ జరగాలి అని చెప్తుంది. సెక్షన్ 22 ఆఫ్ బిఎస్ భారతీయ సాక్ష్య అధినియమం. సో ఏ కన్ఫెషన్ అయినా సరే అంటే ఒక విక్టిమ్ నుంచి కానీ ఏదైనా కన్ఫెషన్ తీసుకున్నప్పుడు పోలీసు ఇండ్యూస్మెంట్ వల్ల, థ్రెట్ వల్ల, కోయరిక్షన్ వల్ల, ఏదో మీకు చేస్తామనే ప్రామిస్ వల్ల తీసుకున్నాయన్నీ ఇన్వాలిడేట్ అయిపోతాయని చెప్తుంది అనమాట. సో ఇలా లీగల్గా మనని కస్టోడియల్ వైలెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ లా ఉంది 1948. సో పీపుల్ని టార్చర్ లేకుండా అండ్ దాంతోపాటు ఎన్ఫోర్స్డ్ టార్చర్ లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. అండ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ క్లియర్గా ప్రిజనర్స్ని విత్ రెస్పెక్ట్ ట్రీట్ చేయాలని చెప్తుంది యుఎన్ చార్టర్. అండ్ దాంతోపాటు 2015 వచ్చినటువంటి నెల్సన్ మండేలా రూల్స్, ఈ రూల్స్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ప్రిజనర్స్ డిగ్నిటీతో రెస్పెక్ట్ ఉండాలి, డిగ్నిటీ ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇన్హెరెంట్గా డిగ్నిటీకి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రూల్స్. సో ఇవి గార్డ్స్. అండ్ సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్ చూద్దాం మనం చూసుకున్నట్టయితే. ఫస్ట్ది బాగా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్. సో ఇందులో ఏంటి అంటే ఒక అరెస్ట్ జరిగినప్పుడు ఎలాంటి గైడ్లైన్స్ తీసుకోవాలి అనేసి చెప్తుంది అనమాట. సో దానివల్ల ఇల్లీగల్ ఒక పర్సన్ అరెస్ట్ చేసేసి కస్టోడియల్ వైలెన్స్ చేయడానికి లేకుండా ఒక మెమో ఉండాలి, ఫ్యామిలీకి నోటిఫికేషన్ ఇవ్వాలి, లాయర్కి చెప్పాలి, మెడికల్ ఎగ్జామ్ చేయాలి. సో ఇవన్నీ మనకి డీకే బాసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసు చెప్పడం అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీలాబాటి బెహ్రా వర్సెస్ ఒరిస్సా 1993లో జరిగిన కేసు అనమాట. ఈ కేసు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసు. ఎందుకని చెప్పేసి అంటే ఈ కస్టోడియల్ డెత్ ఏదైతే ఉందో దానికి లయబిలిటీ స్టేటే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. స్టేటే లయబుల్ అని చెప్తుంది. అండ్ దాంతోపాటు విక్టిమ్స్కి కాంపన్సేషన్ కూడా చెప్తుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఫ్రాంకిస్ కొరలే ములిన్ కేసు. సో ఇందులో ఏం జరిగిందంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ దీని కింద ప్రొటెక్షన్ అగైన్స్ ద టార్చర్ ఇంక్లూడ్ చేసినటువంటి కేసు ఇది. అండ్ ఇంకొకటి జోగేంద్ర కుమార్ వర్సెస్ యూపీ 1994లో జరిగిందనమాట. ఈ కేసు ఏ గ్రౌండ్స్ మీద ఆ పర్సన్ అరెస్ట్ అయ్యాడు అండ్ ఆ పర్సన్కి లీగల్ కౌన్సిల్ ఇవ్వాలి అనే విషయం చెప్పినటువంటి కేసు ఇది. అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. 24/7 పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలి, డిటెన్షన్ సెంటర్స్లో సీసీ కెమెరాలు ఉండాలి అని చెప్పేసి గైడ్లైన్స్ కూడా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పాం కదా, కానీ ఇంప్లిమెంట్ సుప్రీంకోర్టు. కానీ ఇంకా మనకి ఈ డేటా అండ్ స్టాటిస్టిక్స్ చూసాం కదా ఎన్ని కస్టోడియల్ వైలెన్సెస్ ఉన్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, అసలు జరిగినా సరే మనం ఎందుకు వీటిని రెక్టిఫై చేయలేకపోతున్నామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒపేక్ ఇన్వెస్టిగేషన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వైలెన్స్ చేసేది ఎవరు? పోలీసు. ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరు? పోలీసు. అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఇంట్రెస్ట్ అంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ని. సో పోలీసే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పోలీసే దానికి పాల్పడతారు. సో అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కదా. సో ఒపేక్ ఇన్వెస్టిగేషన్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్. రెండోది వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఫారెన్సిక్స్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయన్నమాట ఈ ఫారెన్సిక్స్కి. మన దగ్గర ఉన్నటువంటి అవుట్డేటెడ్ లాస్ వల్ల ఆ ఫోరెన్సిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్ క్వాలిటీలో ఉండడం వల్ల కరెక్ట్గా కలెక్షన్ చేయలేకపోతున్నాము. ఇంకోటి వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు డైరెక్టివ్స్. మనకి డీకే బసు కేసులో మనం ఇందాక ఇచ్చిన ప్రకారం చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ కనిపిస్తుంది ఇది ఇంప్లిమెంట్ చేసినట్టుగా. అండ్ ఇంకా మనకి రీసెంట్గా ఈ కస్టోడియల్ డెత్స్ రిపోర్ట్లో చూసుకుంటే అరెస్ట్ రికార్డ్సే ఉండవు, వాళ్ళు అసలు అరెస్ట్ అయినట్టు కూడా ఉండదన్నమాట. అండ్ ఇంకోటి అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ద కేసెస్. మనం ఆల్రెడీ చెప్పాము సిహెచ్ఆర్ఐ డేటా ప్రకారం ఓన్లీ 30% రిపోర్ట్ చేస్తారు. ఎందుకని? సైకలాజికల్ బయాస్, కల్చరల్ ప్రిడిజ్యూసెస్, ప్రొసీజరల్ బయాసెస్ ఉన్నాయని చెప్పేసి. ఇంకోటి వచ్చేప్పటికి జ్యుడిషియల్ డిలేస్. మనకి తెలిసింది 4.7 crore కేసెస్ పెండింగ్ జ్యుడిషియరీలో. ఈ కస్టోడియల్ వైలెన్స్ కేసు వచ్చేది ఎప్పుడు అండ్ తర్వాత దానికి జస్టిస్ వచ్చేది ఎప్పుడు? నెక్స్ట్ వచ్చేప్పటికి టార్గెటింగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇందాక చెప్పాం మనము. సో మనకి ఏంటి, తమిళనాడులో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఎస్సీస్ అంటే 20%. అందులో 37% మీద ప్రివెంటివ్ డిటెన్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారో, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ థ్రెట్ ఫేస్ చేస్తారు ఈ కస్టోడియల్ వైలెన్స్కి. అండ్ ఇంకా కల్చరల్ టాలరెన్స్ ఫర్ కోయరిక్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీడియాలో కానివ్వండి లేదా సినిమాల్లో కానివ్వండి ఎన్కౌంటర్ చేయడం అనేది గ్లోరిఫై చేస్తారు. మనం సినిమాలు చూసినప్పుడు కూడా ఒక పర్సన్ వచ్చి ఎన్కౌంటర్ చేస్తున్నాడంటే దాన్ని గ్లోరిఫై చేస్తారు. సో దీనివల్ల మనకి ఒక రకంగా సైకలాజికల్ యాక్సెప్టెన్స్ వస్తుందన్నమాట, ఇలా ఎన్కౌంటర్ చేయడం కూడా కరెక్టే అని చెప్పేసి. సో ఇలా కల్చరల్ టాలరెన్స్ ఉండడం వల్ల కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్. ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే మూవీస్లో కూడా ఒక పర్సన్ని కొట్టి అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒక హీరో. సో ఇలాంటివన్నిటిని గ్లోరిఫై చేస్తారు కదా. సో ఇది ఇలానే ఉంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చేస్తుంది ఈ కస్టోడియల్ వైలెన్స్కి. అండ్ దాంతోపాటు ఈ కల్చరల్ టాలరెన్స్ మనం చెప్పుకోవాల్సిన విషయం జనాలకి. నెక్స్ట్, సో ఇలాంటి ఇష్యూస్ నుంచి బయటికి రావడానికి కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ రికమెండేషన్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే కీ రికమెండేషన్ లా కమిషన్ ఇచ్చింది. జ్యుడిషియల్ రూలింగ్స్ ఆల్రెడీ మాట్లాడాం మనం చాలా వరకు. ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్పింది? సో లా కమిషన్ 273rd రిపోర్ట్ ఇస్తుంది అనమాట. దీనికోసం ఏం చెప్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ టార్చర్ ఉంది కదా, సో దాన్ని రాటిఫై చేయండి. అండ్ దాంతోపాటు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ బిల్ ఉందో మనకు పెండింగ్ ఉందని చెప్పాము ఇందాక, దాన్ని పాస్ చేయమని చెప్తుంది. అదే కాకుండా జ్యుడిషియల్ రూలింగ్స్ డీకే బస్సులో గైడ్లైన్స్ ఇచ్చాము. అండ్ దాని తర్వాత స్టేట్ వర్సెస్ రామ్ సాగర్ యాదవ్. సో ఇందాక యాక్చువల్లీ మనం ఈ కేసు మాట్లాడుకోలేదు. ఈ కేసు ఏంటి అంటే స్టేట్ వర్సెస్ రామ్ సాగర్ యాదవ్ కస్టోడియల్ టార్చర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. సో ఈ ఇన్సిడెంట్స్లో ఇన్నోసెన్స్ అనేది ఆ పోలీస్ ఆఫీసర్ ప్రూవ్ చేసుకోవాలని చెప్తుంది. అండ్ దాంతోపాటు నంబి నారాయణ గారి
గారి కేసు. నంబి నారాయణ్ గారి కేసు చూసుకున్నట్టయితే మనకి ఒక పర్సన్ మీద ఒక రాంగ్ఫుల్గా కస్టోడియల్ అబ్యూజ్, రాంగ్ఫుల్ ప్రాసిక్యూట్ చేయడం వల్ల ఒక పర్సన్ యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అతని కెరియర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే మనకి నంబి నారాయణ్ గారి కేసు చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి వాటన్నిటికీ స్టేట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. స్టేట్ కరెక్ట్గా ఇలాంటి వాళ్ళందరికీ కాంపన్సేషన్ ప్రొవైడ్ చేయగలగాలి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఎన్హెచ్ఆర్సీ వచ్చేటప్పటికి ఏం చెప్తుంది అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఉంటారు కదా, ఇలాంటి కస్టోడియల్ టార్చర్ ఏమున్నా సరే సెక్రటరీ జనరల్కి వితిన్ 24 hours చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ కానీ చేయలేదు అనుకోండి, అది కన్సీల్మెంట్గా చూస్తారనమాట. కావాలని చెప్పేసి ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దీన్ని సప్రెస్ చేసినట్టుగా చూస్తారు. సో ఇది కీ రీజన్స్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు వన్స్ ఒకసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టు పోలీస్ అకౌంటబిలిటీ స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పుడు కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో అది పోలీసే కాదు వాటిని ఇన్వెస్టిగేట్ చేసేది, ఒక ఇండిపెండెంట్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి పోలీస్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఇది సెకండ్ ARC ఇచ్చినటువంటి రికమెండేషన్. అండ్ దాంతోపాటు UNCAT మనం చెప్పాం కదా, కన్వెన్షన్ ఆఫ్ ద టార్చర్ రాటిఫై చేయాలి, యాంటీ టార్చర్ రిజిస్ట్రేషన్స్ తీసుకురావాలి. అండ్ ఇంప్రూవ్ ఫోరెన్సిక్ కెపాసిటీ, ల్యాబ్స్ని మోడర్నైజ్ చేయాలి. మనం స్పెసిఫిక్గా తమిళనాడులో ఈ మోడల్ అబ్జర్వ్ చేసినాం అనమాట. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉంటాయి కదా, వాటిని ఇంటిగ్రేట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నిటికీ, అండ్ దాంతోపాటు వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ ల్యాబ్స్కి. సో దీనివల్ల ఏమైంది అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల కానివ్వండి, ల్యాబ్స్ చాలా మోడర్నైజ్ అయ్యాయి తమిళనాడు. దాన్ని తమిళనాడు మోడల్ అంటారు అనమాట. నెక్స్ట్ NHRC పవర్స్. స్పెసిఫిక్గా NHRC జస్ట్ అడ్వైజరీ బాడీగా ఉంది. సో దానికి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఇవ్వాలి. దాంతోపాటు అది ఇచ్చిన రికమెండేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదో ఒక రకమైనటువంటి పద్ధతి తీసుకురావాలి. అండ్ ఇంకొకటి మ్యాండేటరీ CCTV సర్వైలెన్స్. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిందని మనం చెప్పాము. అండ్ ట్రైనింగ్ అండ్ సెన్సిటైజేషన్, హ్యూమన్ రైట్ మాడ్యూల్స్ అనేవి ఉండాలన్నమాట పోలీస్ ట్రైనింగ్లో. సెన్సిటివిటీ ట్రైనింగ్ అంటారు బేసిక్గా దీన్ని, స్పెసిఫిక్గా మహారాష్ట్రలో తీసుకొచ్చారు. ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ కస్టోడియల్ వైలెన్స్ కేసెస్. ఏదైనా సరే ఫస్ట్ డెడికేటెడ్గా కొన్ని కోర్ట్స్ ఉండాలి ఇలాంటి కేసెస్ కోసం. ఇది గుజరాత్లో తీసుకురావడం జరిగింది, దాన్నే గుజరాత్ మోడల్ అంటారు. అండ్ ఇంకా కమ్యూనిటీ పాలసింగ్ అనమాట. సివిల్ సొసైటీ కూడా ఇలాంటి అబ్యూస్ రాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ NGOs కానివ్వండి, ఎవరైనా సరే ఇలాంటి అబ్యూస్ వచ్చినప్పుడు దే షుడ్ బి ద ఫ్రంట్ అనమాట. ఇలాంటి రానికుండా ఉండడానికి కమ్యూనిటీ వల్ల కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఆగే అవకాశం ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే కస్టోడియల్ వైలెన్స్ అనేది రూల్ ఆఫ్ లా, పబ్లిక్ ట్రస్ట్ని ఎరోడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద గ్రేవెస్ట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ కస్టోడియల్ వైలెన్స్ అనేది. అండ్ ఇది మనం చూసుకున్నట్టయితే డిస్ప్రపోర్షనేట్గా వల్నరబుల్ అండ్ దాంతో పాటుగా డినోటిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అసలు నిజానికి రైట్స్ అందట్లేదో వాళ్ళ మీద ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. సో స్విఫ్ట్ యాక్షన్ అనేది కావాలి, దాంతో పాటుగా ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కావాలి మనకి దీనికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి నోటో ఆర్గన్ డొనేషన్స్ గురించి ఏం చెప్పింది అని చెప్పేసి. ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఆర్గన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా, అందులో మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ కొంచెం జెండర్ డిస్పారిటీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో. అండ్ స్పెసిఫిక్గా నేషనల్ ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ జెండర్ డిస్పారిటీ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చారనమాట. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఏంటి అంటే ఓవరాల్గా 10 డైరెక్టివ్స్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఏంటి అంటే ఉమెన్ పేషెంట్స్ అండ్ ఫీమేల్ రిలేటివ్స్ ఉంటారు కదా, డోనర్కి చనిపోయినటువంటి ఒక పర్సన్ ఉంటారు, ఆయనకి డోనర్గా కన్సిడర్ చేస్తాం మనం. సో ఆయనకున్నటువంటి ఫీమేల్ రిలేటివ్స్ ఆర్ఎల్స్ అక్కడ ఆయన నుంచి వచ్చేటటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉమెన్ పేషెంట్స్కి ప్రయారిటీ ఇస్తారంట ఆర్గన్ అలొకేషన్లో. సో దీనివల్ల జెండర్ డిస్పారిటీ అనేది కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. సో దీనికి ఒక డేటా ఉంది ఏంటి అంటే ఓవరాల్గా డోనర్స్ విషయంలో చూసుకుంటే మనకి 63% మంది డొనేషన్ చేసేది ఎవరు అనుకుంటున్నారు, ఉమెన్. కానీ రిసీవ్ చేసేది ఎవరో తెలుసా, అంటే ఈ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అది 70% దాదాపు మెన్కి వెళ్తున్నాయంట. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే ఒక 56,000 లివింగ్ డొనేషన్స్ అనేవి జరిగాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో. అందులో 17,000 ఆర్గన్స్ మాత్రమే ఉమెన్కి వెళ్ళాయి, దాదాపు 40,000 ఆర్గన్స్ మెన్కి వెళ్ళాయి. సో ఎంత డిస్పారిటీ అర్థమవుతుంది కదా మనకి జెండర్ గ్యాప్. సో ఈ విషయం గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది ఒక చిన్న విషయం అయినప్పటికీ మనకి ఆర్గన్ డొనేషన్స్ గురించి, ఇండియాలో ఆర్గన్ డొనేషన్ ఉన్న ల్యాండ్స్కేప్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ తీసుకొచ్చింది, అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ చూద్దాం. ఓకేనా. సో ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నోటో వాళ్ళు. అండ్ ఇంకా అదే కాకుండా ఉన్న ఫస్ట్ వచ్చేటప్పటికి ఆర్గన్ డొనేషన్. సో థౌజండ్స్ ఆఫ్ లైవ్స్ యాన్యువల్లీ ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మనం సేవ్ చేయగలుగుతాం అనమాట. దీన్ని గవర్న్ చేసే యాక్ట్ పేరు ది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994. అండ్ దీనికి 2011లో అమెండ్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దీన్ని మేనేజ్ చేయడానికి. ఒకటి నోటో, మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏంటది, నేషనల్ మనకి
ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటప్పటికి రోటో అని చెప్పి టోటో అని చెప్పి స్టేట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో క్వశ్చన్ ఏంటి అంటే ఉమెన్కి తక్కువ డొనేషన్స్ వస్తున్నాయనే కదా చెప్పింది. సో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాము 2023లో మనం చూసుకున్నట్టయితే ల్యాండ్స్కేప్ ఇండియాలో 18,000 ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి. వరల్డ్లోనే థర్డ్ మనం. అండ్ దాదాపు 3 లక్షల పేషెంట్స్ ఇంకా ఆర్గన్స్ కోసం అవైట్ చేస్తున్నారు. సో దాదాపు 20 నెంబర్స్ ఆర్గన్స్ దొరకక చనిపోవడం కూడా జరుగుతుంది పర్ డే. అండ్ ఇంకా మనం డొనేషన్ రేట్ చూసుకున్నట్టయితే 0.8 per million ఉంది ఇండియాలో. గ్లోబల్గా ఎంత ఉందో తెలిసి 15 per million ఉందన్నమాట. సో ఎంత తక్కువ ఉందో, అసలు డొనేట్ చేసే వాళ్ళే తక్కువ ఉన్నారు ఫస్ట్. ఇంకా మళ్ళీ మనం చూసుకుంటే ఇందులో జెండర్ డివైడ్, ఇందులో డొనేట్ చేసిన వాళ్ళలో కూడా 63% ఉమెన్. అండ్ క్యాడివర్ డొనేషన్స్ చూసుకున్నట్టయితే అంటే క్యాడివర్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిసీజ్డ్ డోనర్స్, అంటే చనిపోయిన డోనర్స్ అనమాట. ఓన్లీ 15% ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్స్ అనమాట మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంకోటి రీజనల్ స్కీమ్, సౌత్ ఇండియాలో కొంచెం డొనేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అసలు నార్త్ ఈస్ట్లో మనం చాలా తక్కువ చూస్తామన్నమాట ఈ డొనేషన్స్ అనేవి. సో ఇది ఇండియాలో ఆర్గన్ డొనేషన్ ల్యాండ్స్కేప్. రీసెంట్గా గవర్నమెంట్ తెచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, ఇప్పుడు 10 గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు ఒక రెస్ట్రిక్షన్ ఉండేది, ఏమని చెప్పేసేసి చనిపోయినటువంటి డోనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ తీసుకోవాలి అంటే ఆ పేషెంట్ యొక్క ఏజ్ 65 ఉండాలన్నమాట, 65 or 65 లోపల ఉండాలి అని చెప్పేసి. సో ఆ ఏజ్ లిమిట్ తీసేశారు. నార్మల్గా అసలు లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్కి అయితే ఏజ్ లిమిట్ అనేది లేదు, కానీ ఈ డిసీజ్ డోనర్కి ఈ ఏజ్ లిమిట్ అనేది ఉంది, అది కూడా తీసేశారు. అండ్ రెండోది వచ్చేటప్పటికి నాటో ఐడి మ్యాండేటరీ అనమాట, బోత్ డోనర్కి మరియు అది ఆర్గన్ డొనేట్ చేస్తున్న అతనికి అండ్ దాంతో పాటుగా దాన్ని తీసుకుంటున్నటువంటి రిసీవర్కి, ఇద్దరికి ఈ నాటో ఐడి అనేది మ్యాండేటరీ చేశారు. అండ్ దాంతోపాటు లివింగ్ డోనర్స్ అయితే వితిన్ 48 hours ఈ ఐడిని జనరేట్ చేస్తారంట. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక గైడ్లైన్ పాస్ చేసింది, ఏంటి అంటే ఏదైనా సరే ఎక్కడైనా ఆర్గన్ కమర్షియలైజేషన్ కానివ్వండి, ఏదైనా ఇల్లీగల్ యాక్షన్స్ జరిగినా వెంటనే అప్రోప్రియేట్ వైలేషన్స్ చూసినప్పుడు పీనలైజ్ చేయడము అండ్ దాంతోపాటు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారట స్టేట్ గవర్నమెంట్స్ మీద అయినా సరే. అండ్ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే చనిపోయినటువంటి డోనర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆర్గన్స్ అయితే ఎనానమస్గా ఎలకేట్ చేసేస్తారు. కానీ లివింగ్ డోనర్స్ ఉంటారు కదా, లివింగ్ డోనర్స్ యొక్క ఆర్గన్స్ ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ కానివ్వండి, లేదా వాళ్ళకి క్లోజ్గా ఎమోషనల్ బాండ్ ఉందనుకుంటే ఆ పర్సన్కి ఇంకో పర్సన్కి, ఆ టైంలో మాత్రమే ప్యూర్లీ యాక్యురసీగా మాత్రం ఇవ్వడానికి జరుగుతుంది. సో దీనివల్ల కమర్షియలైజేషన్ని ప్రొహిబిట్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా ఈ ఆర్గన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ఆర్కిటెక్చర్లో గవర్నెన్స్ యొక్క అచీవ్మెంట్స్ చూద్దాము. తోటా యాక్ట్ మనం ఆల్రెడీ చూసుకున్నాక 2011 అమెండ్మెంట్ జరిగిందని చెప్పేసి ఇది ఆర్గన్ ట్రేడ్ని క్రిమినలైజ్ చేస్తుంది అండ్ దాంతోపాటు డెఫినేషన్స్ ఇస్తుంది అనమాట. కన్సెంట్ బేస్డ్ డొనేషన్స్ మాత్రమే జరగాలి అని చెప్పేటటువంటి యాక్ట్. ఇన్ కేస్ ఎవరైనా సరే ఆర్గన్ ట్రాఫికింగ్ చేసి దొరికినట్టయితే దాదాపు 5 నుంచి 10 ఏళ్ళు ఇంప్రిజన్మెంట్ అండ్ 20 లక్షల వరకు ఫైన్ అనేది ఈ యాక్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నట్టయితే నోటో నేషనల్ ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో, రోటో అండ్ స్టోటో రీజనల్ అండ్ స్టేట్ లెవెల్స్ అనమాట. సో వీళ్ళ మేజర్ పని ఏంటంటే ఈ డోనర్ రిజిస్ట్రీ అంటారనమాట. ఎవరైతే డోనర్స్ ఉంటారో ఆ డోనర్ రిజిస్ట్రీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు ఆన్లైన్లో అండ్ ఎలక్షన్ సిస్టమ్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో దట్ ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అవేర్నెస్ అండ్ ప్రమోషన్. సో మోహన్ ఫౌండేషన్ క్యాంపెయిన్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, వాలంటరీగా డొనేషన్ ఇవ్వడానికి వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు అనమాట. ఇంకా స్పెసిఫిక్గా చూసుకుంటే తమిళనాడు నెట్వర్క్ ఆఫ్ ఆర్గన్ షేరింగ్ అని అండ్ కేరళలో మిత్ర సంజీవిని స్కీమ్ అని చెప్పేసి ఈ డొనేషన్స్ ఏవైతున్నాయో వాటికి ఒక బెంచ్ మార్క్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకోటి ఇంప్రూవ్ డొనేషన్ రేట్స్. స్పెసిఫిక్గా నోటో యొక్క డేటా ప్రకారం చూసుకున్నట్టయితే 2012లో ఓన్లీ 0.26 per million ఇచ్చేవాళ్ళు అనమాట ఆర్గన్ డొనేషన్స్. 2023కి 0.52 million ఇంక్రీజ్ అయింది, మార్జినల్గానే ఇంక్రీజ్ అయింది కదా. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇంకా మనకి ఇండియాలో సక్సెస్ఫుల్ కేసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేసాం అమృత ఇన్స్టిట్యూట్ కేరళలో అండ్ దాంతోపాటు మల్టిపుల్ ఇంట్రెస్టెడ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ వల్ల గ్రీన్ కారిడార్స్ ద్వారా సాధ్యమైంది. అండ్ ఇవన్నీ స్ట్రాంగ్ గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అయితే గట్టిగా పనిచేస్తాయనే మనకు చూపిస్తున్నాయి అనమాట. అండ్ ఇంకా గవర్నమెంట్ పాలసీ ఇంటర్వెన్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నాప్ పాలసీ అనమాట. ఇది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్, ఒక స్టాఫ్స్ ఉంటారు కదా, స్టాఫ్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడింగ్ కానీ, సో ఇవన్నీ చూస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కారిడార్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు గ్రీన్ కారిడార్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవుతున్నటువంటి టైంలో ఆ రూట్స్ అన్నింటినీ ఫ్రీ ఆఫ్ కంజెషన్ చేయడం అనమాట. సో దట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో సర్వైవల్ రేట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఆధార్ లింక్ నోటో పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇందాక మనం చెప్పాం కదా, ఏదైనా సరే డొనేషన్ చేయాలన్నా లేకపోతే తీసుకోవాలి అన్నా ఈ నోటో పోర్టల్లో ఉండాల్సిందే ఐడి మ్యాండేటరీ. సో దీన్ని ఆధార్కి లింక్ చేయడం జరిగింది. సో దట్ సింప్లిఫై అవుతుంది అనమాట ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇంకా మనకి క్యాంపెయిన్స్ చూసుకున్నట్టయితే అంగదాన్ మహోత్సవ్ అని చెప్పేసి, ఆర్గన్ డొనేషన్ డే అని చెప్పేసి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిలీజియస్గా ఉన్నటువంటి మిత్స్ ఈ ఆర్గన్ డొనేషన్కి ఎగనెస్ట్గా. సో వీటన్నిటిని డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. తర్వాత
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఉంది కదా, సో దానికి ఈ ట్రాన్స్ప్లాంట్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడము, దాంతోపాటు చాలా కాస్ట్ అవుతాయి కదా ఈ ట్రాన్స్ప్లాంట్స్కి, సో ఆ కాస్ట్ కవరేజ్ కూడా జరుగుతుంది. అండ్ ఎయిర్ అంబులెన్స్ స్పెసిఫిక్గా ఇది మనం కేరళ స్టేట్ మోడల్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు జెండర్ జస్టిస్ గురించి ఈ ఆర్టికల్ చెప్పింది అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిమ్స్ ఆఫ్ మిషన్ రిపోర్ట్ ఫస్ట్ థింగ్ 75% ఆఫ్ కిడ్నీ డోనర్స్ ఎవరు? ఉమెన్. 75 to 80% ఆఫ్ రెసిపియన్స్ ఎవరు? మెన్. డొనేట్ చేసేది ఉమెన్ అండ్ మోస్ట్ రెసిపియన్స్ చూసుకుంటే మెన్ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది చాలా మార్జినలైజ్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో సోషియో కల్చరల్ నార్మ్స్ వల్ల కానివ్వండి, దేనివల్ల ఉమెన్స్ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ని లిమిట్ చేస్తాయి. సో కన్సెంట్ అనేది చాలామంది ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫ్ ఉంది, వైఫ్ ఎవరికైనా ఇప్పుడు మామగారికి ఇవ్వాలి అనుకోండి ఒక ఆర్గాన్, సో అదొక సోషియో కల్చరల్ నార్మ్ లాగా అయిపోతుంది, ప్రాణం కాపాడుకోవడానికి ఇవ్వాలి అని చెప్పి. అఫ్కోర్స్ ఇవ్వడం తప్పని కాదు, బట్ ఉమెన్ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ అని చూసారా, అది మన సోషియో కల్చర్ నార్మ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఆఫ్టెన్ కాంప్రమైజ్ అని ఇదే చెప్తాం. ఇంకోటి నెక్స్ట్ సమీరా కోహ్లీ కేసు వర్సెస్ డాక్టర్ ప్రభా మాన్చంద్ర కేసు అని చెప్పేసి ఒక కేసు జరిగిందనమాట. ఆ కేసు ఏంటి అంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్, అటానమిక్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ ఉమెన్ ఇవ్వలేదు అనుకోండి, సొసైటీయల్గా కోఎరిక్షన్ ఫేస్ చేయొచ్చు, ఇంట్లోనే రాంగ్గా ఫేస్ చేయొచ్చు. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా, అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి కన్సెంట్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అండ్ దాంతోపాటు అటానమీ ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి కేసు. నెక్స్ట్ ఉమెన్ ఫేస్ హెల్త్ రిస్క్ వితౌట్ పోస్ట్ డొనేషన్ కేర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ డోనర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఎడ్యుకేట్ ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ మెడికల్ సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు పోస్ట్ డొనేషన్ కేర్ గురించి, కాంపన్సేషన్ గురించి యూనిఫామ్ పాలసీస్ అనేవి లేవు. అండ్ దెర్ ఈస్ అండర్లైయింగ్ పేట్రియార్కల్ బయాస్ బిహైండ్ దిస్. ఉమెన్ ఇంతమంది డొనేషన్స్ చేస్తున్నారు అంటే. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ దిస్ ఆర్గన్ డొనేషన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి లో క్యాడివర్ డొనేషన్ రేట్. మనకి ఇండియాలో చూసుకుంటే అయితే 0.52%, స్పెయిన్లో 46 per million ఉంటారు, ఇక్కడ 0.52 per million. ఎంత తక్కువ డిసీజ్ డోనర్స్ ఒక డొనేషన్స్ వస్తున్నాయో తెలుస్తుంది మనకి. జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఉమెన్ డొనేట్ మోర్ బట్ రిసీవ్ లెస్. ఆర్గన్ ట్రాఫికింగ్ మనం 2008లో మనం చూసుకున్నా సరే, లేకపోతే ముంబైలో 2016లో మనం చూసుకున్నా సరే, హాస్పిటల్స్లోనే ఈ ఆర్గన్ ట్రాఫికింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అక్కడే. ఇంకోటి రీజనల్ డిస్పారిటీ. తమిళనాడు అండ్ సదరన్ స్టేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఆర్గన్ డొనేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ అదే బీహార్ లాంటి స్టేట్స్లో మనం చూసుకున్నట్టయితే అసలు నెగ్లిజిబుల్ ఫిగర్స్ ఉంటాయి అనమాట ఈ డొనేషన్స్ గురించి. నెక్స్ట్ ఇంకోటి వీక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ మిడిల్ మెన్ నెక్సెస్. ఇక్కడ ఆథరైజేషన్ కమిటీస్ అని ఉంటాయన్నమాట. ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏవైతే లైవ్ డోనర్ ఒక ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయో అవి ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కే ఇవ్వాలి. అండ్ దాంతోపాటుగా వాళ్ళకి ఎమోషనల్ బాండ్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఇంకో పర్సన్కి ఎమోషనల్ బాండ్ ఉంది అనేది ఆథరైజేషన్ ఎవరు చేస్తారు? సో ఇలాంటి వాటివి ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించడము, లేకపోతే బ్రైబరీ చేయడము. సో దిస్ బికేమ్ ఏ నార్మల్ కేసు. అండ్ ఇంకొకటి జెండర్ సెన్సిటివ్ పాలసీ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్గన్ డొనేషన్స్ అండ్ ఎలకేషన్స్ ఈక్విటబుల్గా జరగట్లేదు. సో ఈ ఛాలెంజెస్గా ఉన్నాయి. వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? జెండర్ సెన్సిటివ్ రిఫార్మ్స్, సో దట్ ఆడిటింగ్, కౌన్సిలింగ్ అండ్ దాంతోపాటు ఈ కెడివేర్ డొనేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బూస్ట్ చేయాలి, మనం ఇంకా అవేర్నెస్ జనరేట్ చేయాలి, కల్చరల్ సెన్సిటివిటీని బేస్ చేసుకుని మోడల్స్ అడాప్ట్ చేసుకోవాలి. సో దానివల్ల ముందుకు వస్తారు డొనేట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఫినాన్షియల్ అండ్ సోషల్ ప్రొటెక్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ చాలామంది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, వాళ్ళు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటారు అని చెప్పారు కదా. సో దానికోసం చెప్పి పోస్ట్ డోనర్ కేర్ స్కీమ్స్ అనేవి ఉండాలన్నమాట, డొనేషన్ అయిన తర్వాత ఇచ్చేటటువంటి కేర్ స్కీమ్స్. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క ఫినాన్షియల్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలి. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎగనైజ్ ద పేట్రియార్కల్ మైండ్ సెట్స్, అండ్ ఇంకా డిజిటల్ మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇది వేఫర్గా ఉంది. అండ్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆర్గన్ డొనేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే దీనికి స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. ఈ జెండర్ గ్యాప్స్ లేకుండా లీగల్, కల్చరల్, పాలసీ రిఫార్మ్స్లో సొల్యూషన్స్ తీసుకురావాలి. సో ఆర్గన్ డొనేషన్ అనేది ఆల్ట్రూరిజంతో పాటు జెండర్ జస్టిస్ని కూడా ప్రమోట్ చేయాలి. సో ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ విత్ అస్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఇఫ్ యూ లైక్ దిస్ ఇనిషియేటివ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్.